మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరణకరమైనది ఏది త్రాగినను అది వానికి హాని చేయదు. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట, నూరంతల ఫలం అనుభవించిన కృప చూపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రియులరా, దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు ఏ విషము కూడా మనకి ఎంత మాత్రం హాని చేయదు. సాధు సుందర్ సింగ్ గారి గురించి మీకు అందరికీ తెలుసు. మరి ఆయన సింగ్స్ అంటే వాళ్ళది సిక్కు మతం ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువు గురించి అంత అవగాహన ఉండదు. అటువంటి కుటుంబంలో జన్మించినటువంటి సాధు సుందర్ సింగ్ గారు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించారు, యేసు ప్రభువుని తెలుసుకున్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో బంధువులంతా కూడా ఆయనకు విషాన్ని త్రాగించారు. విషం పెట్టేశారు, భోజనంలోను పెట్టేశాక చెప్పారన్నమాట. ఇంకప్పుడు ఆయన చనిపోతాడని అనుకున్నారు. ఆయన అలా కొంత దూరం ప్రయాణించి మరి ఎవరైతే దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నారో అటువైపుగా ప్రయాణం చేసి ఆ క్రైస్తవులు ఉన్నటువంటి చోటుకి వెళ్ళారు. అప్పటికి ఆ విషం శరీరం అంతా కూడా వ్యాపించేసింది. ఇంకా స్పృహ కోల్పోతూ ఉన్నాడు అనమాట. అటువంటి పరిస్థితి ఆయనకి ఏర్పడింది. హల్లెలూయా. వెంటనే ఇది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అంతా కూడా ఏం చేశారంటే ఒక డాక్టర్ గారిని పిలిచారు. మరి డాక్టర్ గారి చేత వైద్య పరీక్షలు అన్నీ చేయించారు. చేయించి వారు గమనించింది ఏంటంటే ఇతనికి ఎవరో విషం పెట్టేశారు, ఇంకా బ్రతకడం కష్టమే, ఇంకా కొద్ది సమయం అయితే ఈయన చనిపోతాడు, ఆ విషమంతా ఎక్కిపోతుంది, ఇంకా చనిపోతాడు, హార్ట్కి వెళ్ళిపోతుంది అనేటువంటి నిర్ణయానికి వచ్చేసారు వాళ్ళంతా కూడా. అప్పుడు ఆయనేమో సిక్కు, నమ్ముకున్నదేమో యేసు ప్రభువు అంటే క్రైస్తవుడిగా అయ్యాడు. కానీ ఒక హిందూ స్నేహితుడు ఏం చేశాడంటే ఆయన చూసి, ఒక నిష్ట కలిగినటువంటి హిందూ మతస్థుడు క్రీస్తు యేసును నమ్మినందువల్ల కలిగిన ఫలితం ఇది, మతాన్ని పోగొట్టుకున్నాడు, కులభ్రష్టుడయ్యాడు, బంధువులు ఇతను విసర్జించారు, చివరకు ప్రాణం కూడా పోతుంది అని చెప్తూ అపహాస్యం చేశాడంట. ఇది గతి. మరి దేవుడు నమ్ముకుంటే వచ్చేటువంటి పరిస్థితి ఇది. యేసుప్రభువు ఏం చేస్తాడు అనేటువంటి విధంగా ఆయనకి ఆ అవకాశాన్ని మరి తీసుకుని అతనికి సహాయం చేయడానికి బదులు అతను విమర్శించాడు, హేళనగా మాట్లాడాడు, అపహాస్యం చేశాడంట. మరి డాక్టర్ గారు చెప్పినట్లుగానే మరి సాధు సుందర్ సింగ్ గారికి ఆ రక్తం అంతా కూడా విషంగా మారింది. రక్తాన్ని కక్కుతూ ఉన్నాడు ఆయన, రక్తం కక్కుతూ ఉన్నాడు. హల్లెలూయా. రక్తాన్ని కక్కాడు ఆయన. వెంటనే సాధు సుందర్ సింగ్ గారు, ఓ దేవా, నేను నీ సేవ చేయుట మరి నీ చిత్తం కాబట్టి ఇదిగో నా పరిస్థితి నువ్వు చూసావు దేవా, నేను నీ గురించి ప్రకటించాలి, నీ నామాన్ని మహిమపరచాలి అంటే కొంతకాలం బ్రతకాలి కదయ్యా. నేను సజీవుడినై నా దేవుని కార్యాలు వివరించాలనుకుంటున్నాను ప్రభా, నన్ను జీవింపనీయవయ్యా, నన్ను బ్రతకనీయవయ్యా, నాకు జీవం ఇచ్చినందుకు అని ఈ విధంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యల దగ్గర నేను విశ్రాంతిని ఇస్తానన్న దేవుడు తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయడు. నిన్నవే పట్టణస్థుల ప్రార్థన ఆలకించి ఆయుస్సుని పెంచినటువంటి దేవుడు మరి సాధు సుందర్ సింగ్ గారి యొక్క ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. వెంటనే ప్రభు బాగుపరిచాడు ఆయన్ని. అందరూ కూడా చనిపోతాడు అని తలంచి చూడటానికి వచ్చారు. ఆ చూడటానికి వచ్చినటువంటి ఆ యొక్క హిందూ స్నేహితులంతా కూడా ఆయన బ్రతకటాన్ని చూసి సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయారు. తర్వాత
ఆయన ప్రార్థన వలన రక్షించబడ్డాడు, నెమ్మదిగా బలం పొందుకున్నాడు, ఆరోగ్యవంతుడిగా మార్చబడ్డాడు. ఇంకా అక్కడి నుంచి దేవుని పరిచర్యను చేయడం ప్రారంభించి విస్తరింపజేశాడు. హల్లెలూయా. దేవుని చేతిలో బలమైన ఆయుధంగా ఆయన వాడబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. పొందగోరిన వారి మరి నిందాపరం మోకారి ఎందరెందరి పరమానందాన్ని ఒక కొటేషన్ ఉంటుంది. మరణకరమైనది ఏది త్రాగినా కానీ అది నీకు హాని చేయదు. హల్లెలూయా. వాక్యం నెరవేరింది. హల్లెలూయా. మరి దేవుని నామాన మహిమార్థంగా సాధు సుందర్ సింగ్ గారు జీవించడం, గొప్ప పరిచర్య చేయటం మరి మనం చూస్తూనే ఉంటుంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి, ఎంతకాలమైంది యేసయ్యను నమ్ముకుని మరి ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నాం? మనం ప్రభావవంతమైనటువంటి ప్రార్థన చేయగలుగుతున్నామా? మన జీవితంలో ఒక అద్భుతమైన చూడగలుగుతున్నామా? ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవించగలుగుతున్నారా? మరి దేవునికి మీరు సమీపంగా ఉన్నప్పుడు ఏది మీకు ఎంత మాత్రం కూడా హాని చేయదు. హల్లెలూయా. ప్రతికూలతలో అనుకూలత ప్రకటించండి. మీ జీవితం సర్వనాశనం అయిపోతున్నా సరే సర్వ సమృద్ధిని ప్రకటించండి. మీ జీవితం అంధకారంలో ఉన్నా సరే వెలుగును ప్రకటించండి. మీరు అప్పుల్లో ఉన్నా సరే ఐశ్వర్యాన్ని ప్రకటించండి. అనారోగ్యంలో ఉన్నా సరే ఆరోగ్యాన్ని ప్రకటించండి. నిందలో మోసాలు అవమానంలో ఉన్నా సరే మంచిని ప్రకటించండి. హల్లెలూయా. జీవమరణాల 4వ వచనం జీవాన్ని ప్రకటించండి. దాన్ని స్వతంత్రించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక.